జగన్ జమానాలో భూముల రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిష్కరించేశామని రీసర్వే డీటీలు నివేదికలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన గ్రామ సభల్లో రీసర్వేపై 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. ఇక మరి అప్పట్లోనే ఫిర్యాదులన్నీ పరిష్కరింపజేస్తే మళ్లీ ఎందుకు వస్తాయి అంటే ఆ పరిష్కారం అంతా జరిగింది కాగితాల్లోనే. ఫిర్యాదుల పరిష్కారానికి అప్పట్లోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినా అది పనిచేయలేదు. ఎందుకని రెవెన్యూ ఉన్నతాధికారులు ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు వెలుగు చూశాయి. జగన్ ప్రభుత్వం 3.5 ఏళ్లలో 8,000 గ్రామాల్లో భూములను రీసర్వే చేసిన సంగతి తెలిసిందే. సర్వే సరిహద్దుల చట్టం ప్రకారం రీసర్వేలో తప్పులు వస్తే వాటిని పరిష్కరించడానికి మండల స్థాయిలో ప్రత్యేకంగా అపీల్స్ వ్యవస్థ ఉండాలి. ఇక డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారి అపీల్స్ చూడాలి. దీంతో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించి అపీల్స్ చూసే బాధ్యతను అప్పగించారు. ఇక ఇలా 679 మండలాలకు అపీల్స్ డీటీలను నియమించారు. వీరి బాధ్యత పూర్తిగా రీసర్వే కేసుల పరిష్కారమే. వారు మరో పనిలో భాగస్వాములు కావడానికి వీల్లేదు. అయితే ఆచరణలో ఈ వ్యవస్థ పనితీరు గాడి తప్పింది. రీసర్వే డీటీలుగా పోస్టింగ్లు పొందిన అనేక మంది నాటి వైసీపీ నేతల అండదండలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో ఉన్న పరిచయాలతో రెవెన్యూ రెగ్యులర్ డీటీలుగా ఎఫ్ఏసీ అధికారాలు పొందారు. మరికొందరు పౌర సరఫరాల శాఖ డీటీలుగా పోస్టింగులు తెచ్చుకున్నారు. ఇలా రీసర్వే ప్రాజెక్టులో అటు ఎఫ్ఏసీ కింద ఇతర శాఖల్లో జోడు పోస్టులు నిర్వహించారు. రెవెన్యూ శాఖలో డీటీల కొరత తీవ్రంగానే ఉంది. దీంతో కలెక్టర్లు రీసర్వే డీటీలకు అదనపు బాధ్యతల కింద ఇతర శాఖల్లో పోస్టింగులు ఇచ్చారు. ఇక దీంతో వీరంతా ఇతర శాఖల పనిలో బిజీగా ఉండిపోయి రీసర్వే సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. అయినా ఈ విషయాన్ని జగన్ ప్రభుత్వం మరుగున పెట్టింది. రీసర్వే జరిగిన గ్రామాల్లో రైతుల నుంచి 4.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, వాటిని రీసర్వే డీటీలు పరిష్కరించారు అని నివేదికలు తయారై చేసింది. రీసర్వే అపీల్స్ పరిష్కారం అయ్యాయి కాబట్టే ఆ గ్రామాల్లో రీసర్వే ఫైనల్ నోటిఫికేషన్లు జారీ చేశారు. కానీ రీసర్వే అనంతరం ఇచ్చిన కొత్త పాస్ పుస్తకాలు రికార్డుల్లోనూ తప్పులు కనిపించాయి. దీంతో రైతులు జగన్ ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలు చించేశారు. భూముల విస్తీర్ణంలో తేడాలు, సర్వే నెంబర్లతో తప్పులు, సరిహద్దుల్లో లోపాలు ఉన్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో సభలు నిర్వహించగా 2.80 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. రీసర్వే సరిగ్గా చేయలేదని, భూమి విస్తీర్ణం తగ్గించారని, రికార్డుల్లో తప్పులు ఉన్నాయని రైతులు ఫిర్యాదులు చేశారు. ఇక వీటిపై సర్వే శాఖ పరిశీలన చేయగా అవన్నీ అపీల్స్ డీటీలు పరిష్కరించాల్సిన కేసులని నిర్ధారణ అయింది. వీరు గత ప్రభుత్వంలో కేసుల పరిష్కారం ఎందుకు చేయలేకపోయారని అధికారులు ఆరా తీశారు. ఇక అపీల్స్ వ్యవస్థ చట్ట ప్రకారం నిబంధనల మేరకు పనిచేయలేదు అన్న నిర్ధారణకు వచ్చారు. నేరుగా కొందరు డీటీలతో మాట్లాడగా తమకు డబుల్ పోస్టులు ఇచ్చారని, రీసర్వే పని కాకుండా మిగతా వర్క్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కొందరు డీటీలు చెప్పారు. మరి 4.20 లక్షల అపీల్స్ ను ఎలా పరిష్కరించారు అని ఆరా తీయగా అదంతా కాగితాలపైనే జరిగింది అని కొందరు అధికారులు తేల్చి చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన తర్వాతే బుధవారం నాటి అపీల్స్ డీటీల సమావేశంలో సీసీఎల్ఏ జయలక్ష్మి, సర్వే డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అపీల్స్ ను పరిష్కరించకపోతే సస్పెండ్ చేస్తానని సీసీఎల్ఏ తీవ్ర హెచ్చరికలు చేశారు.